హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 అంటే కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసిన పార్ట్స్ అన్నీ కూడా స్టిచ్ చేస్తున్నా, బికాజ్ ఈ వీడియో అయితే చాలా లెంత్ ఉందన్నమాట. సో అందుకని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకొని నేను ఇలా షేర్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. మీషోలో 5 మీటర్స్ తీసుకున్న 266 రూపీస్ పడింది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 లేయర్స్తో ప్రిల్స్ వచ్చే ఫ్రాక్ని స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నెక్ అంతా కూడా ఇదిగోండి, మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నెక్ని ఇలా జాయింట్ చేసేసుకుంటున్నాను. జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఉంటుంది కదా ఎక్స్ట్రాగా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది ముందైతే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని మిడిల్లోకి పెట్టుకున్నాం కదా ఒక 2 ఇంచెస్, ఇదిగోండి ఇక్కడ వీ షేప్ లాగా. సో సేమ్ దీన్ని ఇలాగ పెట్టుకొని ఇక్కడ కార్నర్స్లో చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి షార్ప్నెస్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. దీన్ని ఇలా షార్ప్ అనేది చేసుకొని ఇదిగోండి ఇలా. ఇక్కడ ఏమైనా కొంచెం షార్ప్నెస్ రాలేదనుకోండి, జస్ట్ ఇంకొంచెం లైట్గా కట్ చేసుకోండి. అప్పుడు మనకి ఆ పాయింట్ ఏంటంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కింద వీ షేప్ దగ్గర. అండ్ దీని మీద మళ్ళీ పాదం వెడల్పుతో ఇక్కడ మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి లైనింగ్ అనేది చక్కగా దానికి ఫిట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ షార్ప్నెస్ రాలేదనుకోండి, నార్మల్గా నేను సీమ్ రిప్పర్తో నేను ఇక్కడ కార్నర్స్ అనేవి షార్ప్గా చేసుకున్నాను. లేకపోతే మీరు పిన్నీస్తో కానీ, లేకపోతే పిన్స్ ఉంటాయి కదా, సో ఆ నార్మల్ పిన్స్తో అయినా ఇలా షార్ప్నెస్ చేసేసుకోవచ్చు. ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఇదేంటంటే మొత్తం లైనింగ్ అంతా కూడా నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. ఈ ఛానల్ని అయితే నేను ఇందుకే క్రియేట్ చేశాను. యాక్చువల్లీ వేరే ఛానల్ ఉంది, అందులో మగ్గం వర్క్స్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చాలా ఉంటుంది. ఈ ఛానల్ ఓన్లీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, ఇంకా నా లైఫ్ స్టైల్, సో అవన్నీ షేర్ చేయడానికి మాత్రమే ఈ సెకండ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్, ఫస్ట్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. మీరు దాంతో అయితే నా ఛానల్ని ఫాలో అవ్వచ్చు. మీకు ఇంకేమైనా మోడల్స్ కానీ, లేకపోతే ఫ్యాబ్రిక్ కాస్ట్లు కానీ, నేను ఇంకా షాపింగ్ వ్లాగ్స్ అవన్నీ కూడా అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. స్ట్రీట్ షాపింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి డాట్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇలా డాట్స్ వేసేసుకుని 2 సైడ్స్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ది ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ సైడ్ది కూడా అలాగే స్టిచ్ చేసేసుకుని బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 పార్ట్స్ కూడా మనం ఇలాగ రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్. దీనికైతే నేను ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాను కదా, సో ఆ ఘాట్ల దగ్గర నుంచి మనం ఇక్కడ ప్రిల్స్ అయితే ఇలా చిన్నగా పెట్టుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా మనకి ఇక్కడ ప్రిల్స్ వచ్చేసి హాఫ్ వరకు నార్మల్గా ఉంటే, ఇంకొక హాఫ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉంటాయి అన్నమాట. అందుకనేసి నేను ఇక్కడ టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. నార్మల్గా అలా పెట్టుకున్న ఆపోజిట్ సైడ్లో స్టిచ్ చేసేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి ప్రిల్స్ వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని నేను ఇక్కడ తిరిగేసి దీన్ని ఆపోజిట్ సైడ్లో కుట్టేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇక్కడ అయితే అయిపోయింది. తర్వాత కింద చిన్నగా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. నేనైతే దీనికి హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇదేంటంటే క్రేపే కాబట్టి మనకి షింకిపోతుంది, లేకపోతే త్వరగా పాడైపోతుంది, అలాంటి భయం ఏం లేదనమాట. సో అందుకనే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 బాడీ పార్ట్స్ని కూడా ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నాను. ఇదైతే క్రేప్ కదా, సో కొంచెం ఎక్కువ పీచులు వస్తున్నాయి. మీరు ఇఫ్ పాసిబుల్ కొంచెం ఓవర్లాక్ అనేది చేయించేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది, అలాగే పీచులు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసాను నెక్ దగ్గర. అండ్ ఇప్పుడు ఇందాక మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా, సో ఈ మిడ్ పాయింట్ని మనము ఇక్కడ జాయింట్ చేసాం కదా, సో దాని మీదకి పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఏమైనా క్లాత్ అనేది ఎక్స్ట్రా అయ్యిందనుకోండి,
అప్పుడు మీరు ఇంకొక 1 or 2 ప్రిల్స్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకోండి. లేదు ఒకవేళ మీకు తగ్గుతుంది రావట్లేదు అనుకుంటే కనుక ఒక ప్రిల్ అనేది ఓపెన్ చేసుకోండి. అప్పుడైతే మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. నాకైతే పెద్దగా ఏం తేడా రాలేదన్నమాట. బికాజ్ నేను హ్యాండ్ మొత్తం ఆర్మ్ డౌన్ అండ్ ఆర్మ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకొని మార్క్ చేసుకొని కట్ చేశాను కదా హ్యాండ్స్. సో అందుకని ఒకవేళ వచ్చిన డిఫరెన్స్ అనేది ఒక్క పాయింట్ అనేది వస్తుంది అంతే, అంతకుమించి ఎక్కువ రాదు. ఒకవేళ ఎక్కువ వస్తే కనుక అలా చేసుకోండి. మరీ ఎక్కువ వచ్చేసింది అనుకోండి మీరు కట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనకి మామూలుగా మెజర్మెంట్స్తో కట్ చేసుకునేది మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అండ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. మనము కావాల్సినంత ఎక్కువ పెట్టేసుకొని అలా స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి ముందు ఫినిషింగ్ బాగోదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను డబల్ లైన్ అనేది స్టిచ్ వేసేసుకుంటున్నాను. సేమ్ దేని మీద అయితే స్టిచ్ చేశానో ఇంతకుముందు వేసిన స్టిచ్ మీదే మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసి ఇక్కడ నేనైతే ఒక సైడ్ పార్ట్ అనేది జాయింట్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు కింద పార్ట్స్ వచ్చాయి కదా, సో ఆ పార్ట్స్ అనేది ఏంటంటే నాకు అతుకులు రాలేదన్నమాట, కంటిన్యూగా ఉంది ఫ్యాబ్రిక్. సో నేను అలాగే కట్ చేశాను కాబట్టి కంటిన్యూగా, అందుకని ఇక్కడ సైడ్ అనేది నేను అతికేస్తున్నాను అనమాట. నా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో 5.5 ఇంచెస్ అండ్ ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర నాకు 8.5 ఇంచ్ అనమాట లూజు. సో ఎగ్జాక్ట్గా అక్కడ పెట్టేసుకుంటే అంటే ఆల్రెడీ మనం ఇందాక 2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా ఖర్చు. సో ఆ ఖర్చుకి పెట్టేసుకుంటే అటు చివరి నుంచి 2 ఇంచెస్ లోపలికి పెట్టేసుకున్న కుట్టేసుకోవచ్చు. నేనైతే సైడ్ కూడా ఒక 2-3 లైన్స్ అనేది స్టిచెస్ వేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇలా ఒక పిన్ కానీ లేకపోతే సీమ్ రిప్పర్ కానీ అలాంటివి పెట్టేసుకొని ఇలా నేను ఇక్కడైతే ప్రిల్స్ వచ్చేలాగా పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ పెద్ద క్లిప్ అనేది మిస్ అయిపోయిందనమాట. సో అందుకని చిన్న క్లిప్ యాడ్ చేశాను. నేను ఓన్లీ పైన పార్ట్ అంటే మన వేస్ట్ దగ్గర అటాచ్ చేస్తాం కదా, సో ఆ పార్ట్కి మాత్రమే ఇలా ప్రిల్స్ పెట్టుకున్నాను అనమాట. కింద వచ్చేసి వేరే ప్రిల్స్ పెట్టాను. బికాజ్ మనకి ఏంటంటే మనం నడుము దగ్గర కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, దానికంటే డబుల్ క్లాత్ అనేది కింద సెకండ్ లేయర్ ప్రిల్ పెట్టడానికి కావాలన్నమాట. సో అందుకని నేనేం చేశానంటే పైన కొంచెం తక్కువ వచ్చేలాగా పెట్టుకుని మిగిలిన క్లాత్ అంతా కూడా కింద పెట్టేశాను. పైన కింద సేమ్ మనం కట్ చేసేసుకున్నాం కదా లేయర్స్, సో పైన ఎంత అయితే సరిపోతుందో అంతా పెట్టేసుకొని మిగిలిన క్లాత్ని తీసుకొని నేను కింద పెడతాం కదా ప్రిల్స్, సో ఆ క్లాత్కి అటాచ్ చేసేసుకున్నాను అనమాట. నాకేంటంటే 5 మీటర్స్ వచ్చేసింది కదా, ఒక 1 మీటర్ 1.5 or 1.25 మీటర్ వచ్చేసి హ్యాండ్స్కి బాడీ పార్ట్స్కి వెళ్ళిపోయింది కదా. సో నాకు ఇంకా 4 మీటర్స్ మిగులుతుంది కింద నేను ప్రిల్స్ పెట్టడానికి కట్ చేసింది. సో ఆ 4 మీటర్స్ అండ్ పైన దాంట్లో కూడా నాకు ఒక 1 మీటర్ వరకు మిగిలిందనమాట క్లాత్. సో మొత్తము ఒక 5 మీటర్స్ వరకు నాకు క్లాత్ అయితే వచ్చేసింది ప్రిల్స్ పెట్టడానికి. సో అందుకని నేను ఏంటంటే పైన పెట్టాం కదా, సో అలా పెడితే క్లాత్ అనేది చాలా మిగిలిపోతుంది అనమాట. సో ఎందుకు ఊరికే వేస్ట్ అని నేను మొత్తం కూడా ఇదిగోండి ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టేసుకున్నాను హ్యాండ్తోనే మొత్తం అంతా కూడా. అంటే మనము పైన పార్ట్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. అలాగే కింద కూడా మనం పెట్టాల్సిన ప్రిల్స్ ఫ్యాబ్రిక్ కూడా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకుని పైన ఒక లేయర్ స్టిచ్ అయితే వేసేసుకున్నా. ఇలా వేసేసుకొని ఇప్పుడైతే లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. సైడ్స్లో నేను అటువైపునే అటాచ్ చేయకుండా ఇటువైపునే అటాచ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల మనం వేసుకున్నాం కదా జాయింట్స్, మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్, సో ఈ ఫ్యాబ్రిక్ అనేది బయటికి ఎలివేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు ఇక్కడ నడుము ఏమైనా కొంచెం పెద్దగా అయ్యింది అనిపిస్తే కనుక కొద్దిగా చిన్న ప్రిల్స్ అనేది యాడ్ చేసేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే లోపలే కాబట్టి మనకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇలా పెట్టేసుకొని మొత్తం అంతా అటు సైడ్ కూడా ఇదిగోండి చూసారా ఫినిషింగ్ ఇలా వస్తుంది అనమాట. లోపలికి అయితే కనిపించదు, మనం స్టిచ్ చేసిందంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ ఇటు సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసేసుకున్నామో 2 ఇంచెస్ అలా వదిలేసి సేమ్ ఇటువైపు కూడా మొత్తం అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ వేసేసుకోండి. అండ్ నేను ఇక్కడ లైనింగ్ కూడా మొత్తము కలిపే స్టిచ్ చేసేస్తున్నాను, ఎందుకంటే నేను లైనింగ్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా, సో అందుకని.
సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకేమైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. వాటిపైన కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా.